అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం అందరూ రండి. ఓకే, అందరికీ నమస్కారం. వేదికగా ఉంచినటువంటి పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ గారికి, అలాగే మా పృథ్వీ గారికి, సముద్ర అన్నయ్యకి అందరికీ నమస్కారం. ఇప్పుడు కూడా నేను పిలిచిన వెంబటే మా ప్రసన్న కుమార్ గారు ఇంకొక మాట కూడా అనకుండా వస్తూ ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు. ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా సరే, ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ సార్, మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే మా పృథ్వీ గారు, ఇందులో ఆయన ఒక మల్లన్ననే, అంటే మల్లారెడ్డి గారు అని క్యారెక్టర్ చేశారు. ఆయన అద్భుతంగా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు ఆ పాత్ర చేసినందుకు. ఇందులో నేను ఒకటి అడిగాను సార్, మీరు చీఫ్ గెస్ట్గా రండి, యాక్టర్గా వద్దు, మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు, దీంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా సముద్ర అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య, వచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు. ఇకపోతే ఇక్కడ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళే, ఎవరు కొత్త వాళ్ళు కాదు, అందరూ 2-3 సినిమాలు చేసిన యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా. కాకపోతే ఇందులో ప్రభుత్వ సారాయి దుకాణంలో చేయడం, ఆ పాత్రల్లో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి మీకు అందరికీ ఇందులో పాత్రల గురించి వాళ్ళు ఏం చేశారని ఇంట్రొడ్యూస్ చేస్తాను, అందరికీ పరిచయం చేస్తాను. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్
దైవ నరేష్ గౌడ. తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మల్లిక్ గారు, పరిగి మల్లిక్ గారు కూడా, మేము ఫస్ట్ ఇది ఇప్పుడు కాదు 3 years నుంచి ఈ కథని మేము అనుకున్నాము. ఫస్ట్ ఒక రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగా ఒక కథ అనుకున్నాను అని అంటే, బాగుంది కథ, బాగుంది, ఇది చాలా కమర్షియల్ ఫార్మేట్లో ఉంది, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆడిషన్స్ చేసాము. ఆడిషన్స్లో చాలా మందిని సెలెక్ట్ చేసాం. అంటే వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథ మనం తెర మీద తీసుకొద్దాం. ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అన్నమాట, ఇది చేద్దామని చెప్పేసి. అంటే 3 chapters, అందుకే Chapter 1, Chapter 2, Chapter 3 అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఓటీటీకి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, లేదు ఇది థియేటర్ కూడా బాగా ఆడుతుంది, జనాలు బాగా చూస్తారని చెప్పేసి అన్నారు. సో అందువల్ల దీనికి కొంచెం నిడివి తగ్గించి, అంటే లెంగ్త్ తగ్గించి సినిమా ఫార్మేట్లో ఒక 2.5 hours కుదించడం జరిగింది. యాక్చువల్లీ పెద్ద కథ ఇది. సో మీరు ఈ సినిమాకి నాతో చేస్తున్నందుకు నేను నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇది, ఇందులో కంటెంట్ తర్వాత చెప్తాను. సో వాళ్ళకి అంటే ఇండస్ట్రీలో తనకి ప్రొడక్షన్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, మన నరేష్ గౌడ గారికి. ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఇందులో. అదే సబ్జెక్ట్ చెప్పగానే ఎలా ఉండాలి ఏంటి, ఇందులో పాత్ర ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఆయనకి అవగాహన ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమా ఇంత బాగా రావడానికి, అంటే నేను ఎఫర్ట్ పెట్టింది 50% అయితే వాళ్ళ ఎఫర్ట్ 50% ఉంది ఇందులో. వాళ్ళకి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, యాక్చువల్గా అభిరుచి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళు. ఏదో మామూలుగా అందరిలాగా వచ్చేసి సినిమా తీసేద్దాం అనే వాళ్ళు కాదు. అంటే నేను ఒక 10 సినిమాలు చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి ఒక అవగాహన ఉందన్నమాట. సినిమా పట్ల ఒక మంచి అవగాహన ఉంది. సో అవగాహనతోనే వాళ్ళు నెక్స్ట్ కూడా ఇదే కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక టేస్ట్ ఉంది ఈ సినిమా పట్ల, ఒక ఎలా తీస్తే బాగుంటుంది, ఏ విధంగా తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి అవగాహన ఉంది. సో డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ ఇద్దరికి. ఇంకా మంచి సినిమాలు చేయాలి ఇండస్ట్రీలో. అంటే ఒక రామాయణ గారి లాగా, ఒక దిల్రాజు గారి లాగా మీరు డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తారు. నాకు మాత్రం ఆ నమ్మకం ఉంది, చెయ్యాలి కూడా. నెక్స్ట్ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఏదో లేడీస్ని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అతిథి కొంచెం ముందుకురా. ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది, తను 3 సినిమాలు యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఇందులో మల్లీశ్వరి అనే ఒక క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి, విలేజ్ గర్ల్. ఈ అమ్మాయి అంటే కంటెంట్ చెప్తా, ఒక 2 నిమిషాలు కంటెంట్ చెప్తాను. జంతువుల లక్షణాలు కలిగిన మనుషులు కదా అని చెప్పేసి క్యాప్షన్ పెట్టాను నేను. ఎందుకు పెట్టానంటే అది ప్రతి మనిషిలో కూడా మ్యాక్సిమం, అంటే కొంతమంది కాదు కొంతమంది గురించి చెప్తున్నాను, 2 వ్యక్తులు ఉంటారు. బయటకు కనపడేవాడు ఒకడు ఉంటాడు, లోపల ఒకడు ఉంటాడు అనమాట. ఆ లోపల ఉన్న మనిషే ఈ సినిమా అనమాట. మన ముందు ఒకలా మాట్లాడతారు, మనం పోయిన తర్వాత ఒకలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ లోపల ఉన్న మనిషి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, సమాజం పట్ల అతను ఎలా ఉంటాడు, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఈ కథ అనమాట. అందుకే జంతువుల లక్షణాలు కలిగిన మనుషులు కథ అని క్యాప్షన్ పెట్టాను అనమాట. ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి మల్లీశ్వరి అనే ఒక పాత్ర పోషించింది, విలేజ్ అమ్మాయి. తనకు జరిగిన అన్యాయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అనమాట ఈ అమ్మాయి పాత్ర. అంటే ఒక ఇంట్లో కోడలుగా ఉంటూ తన మామ తన మీద ఎలాంటి రియాక్ట్ అయ్యాడు, తన మీద ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి ఇదంతా చిన్న కథలాగా ఉంటుంది, తన ఒక ట్రాక్ లాగా ఉంటుంది. సో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతమైన పాత్ర చేసింది. డెఫినెట్గా ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు కూడా వస్తాయి తనకి. థ్యాంక్ యూ అజితి. నెక్స్ట్ శ్రీలు. తను ఇందులో పోచమ్మని ఒక పాత్ర చేసింది. అంటే వీళ్ళకున్న డ్రెస్సులకి అక్కడికి సంబంధం లేదు జనరల్గా, వీళ్ళు ఇప్పుడు వచ్చిన దానికి. పోచమ్మ అంటే విలేజ్లో తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి ఈ అమ్మాయి పేరు పోచమ్మ అనే ఒక పాత్ర చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, అంటే కళ్ళతోనే అభినయిస్తుంది తను. అందుకే ఆ పోస్టర్ చూడగానే మీకు అర్థమవుతుంది, అలా సెంటర్లో ఉండే పోస్టర్ తందే అనమాట. అంటే ఒక కళ్ళతోనే ఎలాగా అభినయించవచ్చు, ఎలాగా బిహేవ్ చేయొచ్చు, ఎలాగ ఎక్స్ప్రెషన్స్ పలకొచ్చు అని చెప్పేసి తను ప్రేమించిన వాడి కోసం ఎంత దూరమైన వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళ మధ్య చిన్న లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది, ఒక ప్రేమ కథ, విలేజ్లో జరిగే ప్రేమ కథ. తను ప్రేమించిన వాడి కోసం తన తండ్రిని ఎదిరిస్తుంది, ఎవరైనా ఎదిరిస్తుంది అనమాట. అంటే చాలా డేర్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ అనమాట ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయికి కూడా డెఫినెట్గా ఈ సినిమాతో ఆ పోచమ్మ అనే పాత్ర గుర్తుపెట్టుకుంటాను అందరు. నేను
ఇంకా మంచి భవిష్యత్తు ఉండదు డెఫినెట్గా. థ్యాంక్ యూ అమ్మా. మీరు అలా చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నేను ఈ సినిమాలో ఉపయోగించినందుకు. నెక్స్ట్ మోహన్ సిద్ధి. కొంచెం తను ఒక ముస్లిం గర్ల్గా చేసింది షైరా బాను అనే క్యారెక్టర్. ఒక 5 minutes లెంగ్త్ ఎక్కువ వద్దు, కొంచెం మీరు కూలుకోండి, ఎందుకంటే వీళ్ళందరి గురించి ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే చాలామంది మంచి పాత్రలు చేస్తారు వీళ్ళు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది ఒక్కొక్కరు. ఈ అమ్మాయి ఒక దూదేకులు, అంటే విలేజ్లో దూదేకులు ఉంటారు కదా, ముస్లిం బ్యాక్వర్డ్ కాస్ట్, ఆ ముస్లింలో ఉండే ఒక షైరా బాను క్యారెక్టర్ చేసింది. అంటే తనకు జరిగిన ఒక అన్యాయం, అంటే ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం మీద ఈ అమ్మాయి ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది అనమాట. లాస్ట్కి సొసైటీ మీద కానీ సిస్టమ్ మీద కూడా తిరగబడుద్ది. ఒక రివల్వర్ తీసుకొని నువ్వేంట్లో తోపాతురు అనేలాగా ఉంటుంది అనమాట ఆ అమ్మాయి పాత్ర కూడా. చాలా రెవల్యూషనరీ క్యారెక్టర్ ఈ అమ్మాయిది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయికి సైరాబాన్ అనే పేరు పెడతారు నాకు తెలిసి. పక్కన మోహన్ సిద్ధి పక్కన సైరాబాన్ అనే పేరే పలుకుతున్నాం మేడం. సో ఈ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమా తర్వాత. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సదన్. ఎక్కడ వెనకాల నిద్రపోతున్నాడు. తను ఆల్రెడీ సినిమా చేశాడు, భారీతారగానే ఒక సినిమా చేశాడు, హీరోగా చేశాడు. ఇంకా 2-3 సినిమాలు కూడా చేశాడు. ప్రణయ్ గోదావరి చేశాడు. చాలా కన్నింగ్ క్యారెక్టర్ అనమాట. అంటే మనుషులు చెప్పాను కదా 2 రకాలు ఉంటారని చెప్పేసి, ఇందులో ఇతను సదన్ కాదు, ఇంకొక శివ అనే ఒక పాత్ర ఒకటి ఉంటుంది లోపల. ఆ పాత్రని చాలా బాగా పోషించాడు. చాలా కురియల్ క్యారెక్టర్ అనమాట. అంటే మనుషులు 2 రకాల్లో ఇంకొక మనిషి ఉంటాడు అనమాట దానిలో. చాలా టిపికల్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. తన లాభం కోసం అవతల కూడా ఏమైనా పర్లేదు నేను బాగుండాలనుకునే ఒక స్వార్థపరుడైన ఒక పాత్ర అన్నమాట అది. సో ఈ సినిమాతో తన్ని ఆయన పేరు మర్చిపోయి ఇంకో పేరుతో పిలుస్తారనమాట, శివ అనే క్యారెక్టర్తో. డెఫినెట్గా ఈ సినిమాతో నీకు ఒక మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ. సదన్ మీకు అంటే ఒరిజినల్ పేర్లు పిలిచాము. నెక్స్ట్ ఆర్ విక్రమ్. తనకి ఫస్ట్ ఇతను జర్మనీ నుంచి వచ్చాడు ఈ పాత్ర చేయడం కోసం. ఫస్ట్ అతనికి ఆడిషన్లో ఒక ఇచ్చాను, చేశాడు. ఈ పాత్ర కోసం తను మౌల్డ్ అయిన విధానంగా, అంటే ఇలాంటి పాత్ర చేయడానికి కొంచెం చాలా పెర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే ఇందులో అతను చేసిన పాత్ర మల్లేశం అనే పాత్ర. ఆ పాత్ర చాలా ఇన్నోసెంట్, అంటే కథలో ఒక 2-3 క్యారెక్టర్లే చాలా నిజాయితీగా ఉంటాయి, అన్నీ కూడా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాయి. ఇతని క్యారెక్టర్ చాలా నిజాయితీ క్యారెక్టర్ అనమాట. ఏదైనా అన్యాయం చేయడం ఒప్పుకోడు. ఫాదర్ని ఎదిరిస్తాడు, అవసరమైతే బ్రదర్ని ఎదిరిస్తాడు, అవసరమైతే ఏదైనా చేస్తాడనమాట. సో అలాంటి పాత్ర పోషించాడు. ఆ పాత్ర చేయడానికి చాలా కష్టం, కానీ తను చాలా బాగా నటించాడు అందులో. ఆ పాత్రలో లీనమై నటించాడు. చాలా సున్నితమైన మనస్తత్వం, చాలా సెన్సిబిలిటీగా ఉంటాడు అనమాట. తన ఒరిజినల్ వేరే క్యారెక్టర్, ఒరిజినల్ చాలా రెవల్యూషన్ క్యారెక్టర్ అవుతుంది మాట్లాడడం కానీ ఇందులో ఇవన్నీ కూడా మొత్తం తగ్గించేసి టోటల్గా ఒక బాలుడు, రాముడు మంచి బాలుడు లాగా తీర్చిదిద్దామంట మొత్తాన్ని. డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది విక్రమ్. ఈ సినిమాతో తను మల్లేశం లాగా ఉంటాడు అనమాట అది. ఓకే, నెక్స్ట్ వినయ్. తను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకొచ్చాడు మాకు ఆడిషన్లో. ముంబైలో ట్రైనింగ్ తీసుకొచ్చాడు. ఇందులో యాదగిరిని ఒక పాత్ర చేశాడు. యాక్చువల్గా ఇందులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత చెప్తాను. ఇతను వాళ్ళ కొడుకు అనమాట. అతను వచ్చేసి వాళ్ళ రెండో కొడుకు, ఇతను వచ్చేసి మొదటి కొడుకు అనమాట. అతను వచ్చేసి ఉంచుకున్న వాళ్ళ కొడుకు సదన్. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమా ఇది. వీళ్ళందరూ ఎంత బాగా చేశారంటే, అంటే నేను టీజర్లో మీరే చెప్తారు, టీజర్స్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారనేది మీకు పోస్టర్ తెలిసి ఉంటుంది 50% ఇప్పటికి. సో ఇతను యాదగిరి అంటే ఫాదర్ అడుగు జాడలు నడిసే ఒక పాత్ర అనమాట. ఫాదర్ ఏం చెప్తే అదే. అతని ఫాదర్ చాలా కన్నింగ్ ఫెలో, అంటే అతను అన్ని దందాలన్నీ చాలా ఉంటాయి, అందులో ఇతను కూడా ఒక భాగం అనమాట. సో తను ఒక మనోజ్ బాజ్పేయి లాగా ఇలాగా యాక్ట్ చేస్తారు. అంటే చెప్పడం కాదు, అతిశక్తి కాదు ఇది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అనమాట ఇందులో. సో నీకు మంచి భవిష్యత్తు ఉంది, డెఫినెట్గా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కూడా, వాళ్ళకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు సినిమాలో యాక్ట్ చేయాలని, మల్లిక్ గారు. ఈయన ఒక పాత్ర చేశాడు, బాలి కేశవ అనే ఒక క్యారెక్టర్ చేశాడు. అంటే అతను ఆల్రెడీ రంగస్థల నటుడు. ఆయన
ఆ పాత్రని ఎమోషనల్గా అంటే ఒక సీరియస్నెస్ అనేది అందులో పీక్ స్టేజ్లో చేశాడనమాట. నిజంగా ఆ పాత్ర చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఎవరో పెద్ద యాక్టర్స్ చేయాల్సిన ఒక పాత్రని తను చాలా బాగా నటించాడు. న్యాచురల్‌గా నటించాడనమాట. ఎక్కడ కూడా డ్రామటైజ్ లేకుండా చాలా స్మూత్‌గా అంటే ఎలాంటి కష్టం అనేది లేకుండా చాలా బాగా నటించాడు. డెఫినెట్‌గా మంచి భవిష్యత్తు ఉంటది. మల్లిక్ గారు థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాలు చేసిన అంటే మీరు ప్రొడ్యూసర్‌గా కాదు, యాక్టర్‌గా మీకు మంచి పేరొస్తది. డబ్బులొస్తాయి ప్రొడ్యూసర్‌గా తర్వాత విషయం. తర్వాత నరేష్ వీళ్ళకి యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళు ఈ పాత్ర అంటే వీళ్ళ ఫేస్ చూసి, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది. జనరల్‌గా అయితే నేను వేరే వాళ్ళని చేద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళు లోపల ఏదో మొత్తానికైతే ఉందనమాట. దాన్ని బయటకి తీసామనమాట దీంట్లో. అది. ఓకే. నెక్స్ట్ మా పృథ్వీ గారు ఇందాక కొంచెమే చెప్పాను. కానీ ఆయన చేసింది ఒకటే ఒక 3 సీన్‌లు చేశారు. సార్ నిజంగా ఆ పాత్రకి మీరు చేయబట్టి ఆ పాత్రకు ఒక అందం వచ్చిందన్నమాట. హుందాతనం వచ్చిందన్నమాట. అంటే పార్ట్ 2లో ఇది చాలా ఎక్కువ ఉంటది. నేను చెప్పానన్నమాట సార్ ఇది పార్ట్ 1 చేసిన చాప్టర్ 1 నేను. బట్ చాప్టర్ 2లో ఉంటది మొత్తం మీదే ఉంటది. ఇందులో ఒక మల్లారెడ్డి అనే క్యారెక్టర్ ఒకటి ఉంటది. సో ఆ పాత్ర ఒక పొలిటీషియన్ అనేవాడు 2 రకాలుగా బిహేవ్ చేస్తా ఉంటారు. ఆ 2 రకాలుగా బిహేవ్ చేసేదే ఈ క్యారెక్టర్ సార్ ఇది. ప్రజల దగ్గర ఒకలా ఉంటాడు. లోపల ఇంకోలా ఉంటాడు. సో అలాగా బిహేవ్ చేయాలంటే ఆయన చాలా అర్థం చేసుకొని ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ నేను కొత్తగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఆ కథలో, ఆ క్యారెక్టర్‌లో ఎలా చేయాలో అలా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్. మీరు మా సినిమాలో చేసినందుకు మేము థాంక్స్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ తిలక్ గారు. ఈయన మా 10 సినిమాలు చేసి ఉంటాడు. ఇప్పుడు కాదు. మేము 1940 సినిమా చేసిన దగ్గర నుంచి ఇందులో చాలా సినిమాలు చేశారు. కానీ ఈయన ఇలా ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. భీమరావు అనే ఒక పాత్ర. కానీ ఈయన చాలా కామెడీగా చేశాడు. ప్లస్ సీరియస్‌గా ఉంటాడనమాట. అందులో ఆ స్పెట్స్ పెట్టుకున్న అతను ఆయనే మధ్యలో. చాలా అద్భుతంగా చేశాడు. అంటే నేను ఎప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ చూడల. ఇందులో ఒక సీరియస్‌నెస్ ఉంటది, ఒక కామెడీ ఉంటది. 2 ఉంటాయి ఈయన పాత్రలో. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా సినిమాలో చేసినందుకు. మీరు చేసేవాళ్ళంటే మేము చేయించుకుంటాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా బాలు గారు. రండి బాలు గారు. ఈయన బీజేపీ మాకు అంతా కూడా అంటే మేము కథ అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు ఈయన కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్ని ఈయనే. మొత్తం ఈ ప్రాజెక్ట్ జరగడానికి కూడా ఈయనే. ఈయన ఒక కొమరయ్య అనే ఒక పాత్ర చేశాడు. ఇక్కడ పోస్టర్ ఉంటుంది. గుండు మీసాలు వేసుకొని ఎంత బాగా అంటే విత్ డైలాగ్స్ ఏముండవు. అతని ఫేస్లోనే ఆ రియాక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా. డైలాగ్స్ లేకుండా నటించడం అనేది చాలా గొప్ప విషయం అది. కానీ ఈ సినిమాలో ఆయనకి ఒక డైలాగ్ ఉండదు కానీ షార్ట్ అండ్ స్వీట్ గా సమయభావం తక్కువ ఉంది కాబట్టి ఎస్విఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద శ్రీనిధి బ్యానర్ మీద నిర్మించినటువంటి ప్రభుత్వ సారాయి దుకాణం ఈ ఫంక్షన్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి, పృథ్వీ అన్నకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ నరసింహనంది, మేము ఇద్దరం నరసింహనాయుడు నుంచి కో డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. అలాగే చేస్తూ ఇద్దరం డైరెక్ట్లు అయ్యి ఇద్దరం మంచి సక్సెస్లో వెళ్తూ ఉన్నాం. తను చేసిన ఫిలిం 1947లో ఒక గ్రామం. ఆ సినిమా నుంచి చాలా అద్భుతంగా డిఫరెంట్ సినిమాలే, రొటీన్ సినిమాలు అసలు తీయడు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తాడు, లేకపోతే సినిమా తీయడు. అంతేకాకుండా ఒక కంటెంట్ తోటి మంచి ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ, టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి సినిమా ఒక ప్రయోగంగా తీస్తూ ఒక అభిరుచి గల సినిమాలు తీశాడు. అలాగా తను తీసిన సినిమాల్లో ఇది గొప్ప హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇందాక మోషన్ పోస్టర్ చూసాం. దాంట్లో మ్యూజిక్ అసలు ఎంత కాస్త అయినా కానీ అంత అద్భుతంగా చేయించాడంటే అది చెప్తుంది. సో ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్కి గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తను, నేను, ప్రొడ్యూసర్స్ మేము ముగ్గురం ఒకసారి కలిసాము. కలిసినప్పుడు మా నరసింహనంది కంటే ప్రొడ్యూసర్స్లో ఆనందాన్ని ఎక్కువ చూశాను నేను. ఎందుకంటే అంత అద్భుతంగా తీశాడు తను సినిమా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడటం నాకు చాలా ఆనందం వేసింది. ఇంకా అలాగే ఈ సినిమాకి మా అన్న డిఓపి మోహన్ అన్న చాలా అద్భుతంగా చేశాడు. ఫస్ట్ సినిమా నుంచి కూడా మంచి అవార్డులు కొట్టాడు. చాలా థ్యాంక్స్ అన్న. అలాగే ఎడిటర్ నాగిరెడ్డి అన్న కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇట్లా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బాలుకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్కి, సిద్ధికి, అలాగే మా అన్నయ్య కూతురు శ్రీలకి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సినిమా బెస్ట్ హిట్ కావాలని
పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్యానర్ మీద నరేష్ గారు, మల్లిక్ గారు డైరెక్టర్గా నరసింహనంది గారికి ఇచ్చారు. నరసింహనంది గారు ఆయన డైరెక్టర్గా వీళ్ళని ఆర్టిస్ట్గా వేషాలు ఇచ్చారు. వీళ్ళు ప్రొడ్యూసర్గా డబ్బులు ఇచ్చారు, ఆయన ఏమో వేషాలు ఇచ్చారు. సో ఒకరికొకరు క్విట్ ప్రోకో చేసుకున్నారు. నరసింహనంది 1940లో ఒక గ్రామం. ఆ రోజుల్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు రావటం అంటే ఎంతో కష్టమైన పరిస్థితి. నేను ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్తే నాకు బిఫోర్ ఒక 8 years అసలు తెలుగు సినిమానే రాలా. అప్పటికే మన తెలుగు వాళ్ళు ఇద్దరు, అప్పుడు గొన్నం గంగరాజు గారు అలాగే శాస్త్రి గారు ఇద్దరు తెలుగు జ్యూరీ మెంబర్స్ అటెండ్ అయినా కూడా తెలుగు సినిమా రాలా. ఆ రోజుల్లో తెలుగు సినిమా రావటం అంటే ఎంతో కష్టం. అలాంటి కష్టమైన టైంలో ఈయనకి 1940లో గ్రామం నేషనల్ అవార్డు వచ్చింది. ఈయన అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ కూడా కాదు, కానీ ఒక నేషనల్ అవార్డు వచ్చిందని అప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టీవీ యాడ్స్ చేసేటప్పుడు ఈయనకి ఫ్రీగా 4 lakhs rupees యాడ్స్ ఫ్రీగా. ఎందుకంటే ఆయన చేసిన గుర్తింపు ఒక భారతదేశంలో గుర్తింపు కలిగినట్టుగా ఒక తెలుగువాడు ఒక తెలుగు సినిమా ఇంత పవర్ఫుల్గా ఇంత సెన్సిటివ్ సినిమా చేశాడని చెప్పి ఇవ్వటం జరిగింది. అలాంటి నరసింహనంది గారు ఇవాళ ఇంతమందిని పరిచయం చేసి ఇదంతా చేస్తున్నారంటే డెఫినెట్గా ఇవాళ ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ప్లస్ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు మనం ఏదో 2025 ఫంక్షన్కి వచ్చానా లేకపోతే 1940లో ఫంక్షన్కి వచ్చారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఎవరికాళ్ళు డైరెక్టర్నేమో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ప్రొడ్యూసర్స్ ఏమో ఓనర్స్ ఆఫ్ ది షిప్ అంటాం. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు, అందరూ కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉందా ఏంటి అంటే, ఒకవేళ ఇది ఏదైనా ఎల్వి ప్రసాద్ గారు ఆ కాలంలో ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు పరిచయం చేసిన రోజులు గుర్తుకొచ్చి జరుగుతున్నాయ్యా, లేకపోతే ఇప్పుడు ఇది నిజంగానే జరుగుతుందో నాకే అర్థం కాల. సో డెఫినెట్గా ఇంత వినయంగా కాళ్ళకు దండాలు పెట్టుకుని ఇంత సిన్సియర్గా ఉండే ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పడిపోవటం ఉండదు, ఇప్పుడు భూమి మీద నిలబడే ఉంటారో వాళ్ళు పైకి ఎదగటమే ఉంటుంది. ఆకాశంలో చూసినోడే కిందకి పాతాళంలోకి వెళ్ళిపోవటం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళందరికీ గ్యారంటీ ఫ్యూచర్ ఉంటుంది. ఇక మా సముద్ర గారు వచ్చి దీవించాడంటే డెఫినెట్గా తన సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇక పృథ్వీ గారు, సరే ఆయన ఎప్పుడో మనం చూస్తున్నాం 30 years ఇండస్ట్రీ, ఇంకా ఇప్పుడు 36 అనమన్నాను, నేనైతే గట్టిగా 40 years అంట. సో ఆయన ఇక్కడ ఆర్టిస్ట్గా కాకుండా గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చారంటే నేను చాలా సినిమాల ఫంక్షన్లకి నేను ఆయన కలిపి వెళ్ళాం, కానీ ఏ రోజున ఏ సినిమా కూడా ఇది బాగుంది అని ఆయన ఎప్పుడు చెప్పలా. ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు ఆయన. ప్లస్ ఆయన లెగ్ కూడా మామూలు లెగ్ కాదు. 2019లో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు 19 నుంచి 24 వస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో కళకళలాడిపోతూ సువర్ణాధ్యాయం సృష్టించే రోజుల్లో ఈయన కాదు చంద్రబాబు నాయుడు గారు రారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు. డమాల్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 2024కి లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమి ప్రభుత్వం వస్తుంది, జనసేన అన్నారు. అంతే. అందుకని కొంచెం మీ నోరు జాగ్రత్త సార్. అది ఎందుకంటే మీ నోరు ఆ రోజున 19లో ఇచ్చిన నోరు దెబ్బ ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కష్టపడుతున్నారు, అందుకని కొంచెం జాగ్రత్త సార్. ఓకేనా? ఇప్పుడు ఇది గ్యారంటీ సూపర్ హిట్ అంటున్నారు, ఇది అయిపోద్ది. సో వీళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉండి వీళ్ళందరూ అటు ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాను, అందరూ చాలా వినయంగా విక్రమ్ గాడించి మొత్తం అందరూ ఆడ మగ ఇంతమంది కూడా ఇంత వినయంగా ఉన్నారు. వీళ్ళ ఫ్యూచర్ ఉండదు. ఎంత పైకి ఎదిగినా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం ఎదిగాం కదా అని కళ్ళు పైకి వస్తే పైకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి గెస్ట్ గా విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అలాగే ఒక మంచి పాత్ర కూడా చేశారు. సో మీ వర్డ్స్ ఏంటి? మన ప్రభుత్వ సారాయి దుకాణం ఓటు సార్. విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మా గురుతుల్యులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట శ్రీనివాసరావు గారు నిన్న పరమపదించారు. మేము ఎక్కడో వేరే షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయాం. ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరపున నివాళులు అర్పిస్తున్నాం. అలాంటి మహానటుడు మరలా
అలాగే బి సరోజాదేవి గారు, మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆమె కూడా కాలధర్మం చెందారు. ఈరోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది. ఆయన ఎప్పుడు కోటా గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఏమండే పృథ్వీ గారు, ఇండస్ట్రీకి కోటాకి ఇండస్ట్రీ అక్కర్లే, ఇండస్ట్రీకి కోట కావాలని. అంటే అదే ఆయన కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్సు మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక మైలురాయి చేయాలి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే, ఆ కోటని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇక మా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ తరఫున ఈ రోజున పోస్టర్ లాంచింగ్ జరిగింది. ఇక మెయిన్ ఏంటంటే ఇది ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్నాలు చేసి అమ్మేవారు అనేవారు, రత్నాలు అమ్మేవారు అని. అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ 1940 ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందంటే కానీ దాసర నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్ర గారి దగ్గర నుంచి అందరూ ఎవరయ్యే కుర్రోడు అద్భుతమైన కథతోటి సినిమా తీశాడు అనగానే ఇమ్మీడియట్గా బైక్ స్టార్ట్ చేసాం. నేను మా ఫ్రెండ్ ఎక్కడున్నా నరసింహనంది గారిని పట్టుకుని ఒక వేషం అడుగుదాం మనం. అలాంటి డైరెక్టర్ దగ్గర మనం పనిచేయాలి. చాలాసార్లు బైకులు వేసుకుని సాగర సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు, ఒక వేషం చెప్పారు కానీ అది వేరే డేట్లు ఉండడం వల్ల కుదరలేదు. మరలా ఎప్పుడు దొరుకుద్దబ్బా ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. అసలు అది మోహన్ రెడ్డి గారు ఆయన కమల్తో నా ప్రయాణం, మీతో మా ప్రయాణం ఈ సినిమాకి ఆయన పెట్టిన క్లోజులు చూస్తే ఒక రగ్గడు ఆ చుట్ట నోట్లో పెట్టి ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయింది అన్న, ఇంకా చాలు, ఇంత ఎక్కువ చేయొద్దు నువ్వు, అలా అని సిగరెట్ అలా వదులు అంతే అన్నాడు. అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపిగా దాన్ని సజెస్ట్ చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో. తను వచ్చి ఎవరంటే ఎప్పుడైనా సరే ఆలీ గారితో పాటు మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఆలీ గారితో పాటు ఆలీ గారు గుండెకాయ బాబా గారు ఉంటారు. ఆలీ గారి బాగోగులు, ఆలీ గారి డేట్లు అవన్నీ చూసే వ్యక్తి, వారి అబ్బాయి తను. ఇది చాలామందికి తెలియదు. ఈ ప్రణయ గోదావరిలో తను అద్భుతంగా చేశాడు. ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్రలు చేయాలి ఈ సినిమాలో, అద్భుతం. అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. ఎవరు అబ్బాయి? నేనేమనుకున్నానంటే అండి, ఒక హీరో వచ్చాడండి, మా ఆయన బాలుగారు చెప్పారు హీరో వచ్చాడండి జర్మనీ నుంచి, ఆయన టికెట్ ఆయనే పెట్టుకొచ్చాడంటే ఓరేనమ్మ ఈ రోజుల్లో ఇంత పెద్దోళ్ళు ఉన్నారే. అక్కడి నుంచే వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, సినిమాలో యాక్ట్ చేయాలని. జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో అలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేశారు నరసింహరెడ్డి గారు. అలాగే ఆ అమ్మాయి మా కాంబినేషన్, మేము చేసిన కాంబినేషన్లో అతిథి బాబోయ్, అసలు చెవులు మూసుకోవాలి మనం, దడదల్లాడించేసింది మాట. మామూలు తెలంగాణ ఏంటి, తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి, ఎలాగా ఉండాలి, ఎమ్మెల్యే అయితే నాకేంట్రా తొక్క అని అంటారు తను. అలాగా ఉన్న పవర్ మాట చుట్టకి సాఫ్ట్గా కనపడుతుంది కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టేసినమ్మా. ఆల్ ది బెస్ట్. అలాగే ఆయన వెనకాల వస్తారు కదా మీరు మీరు వినయ్, తను చాలా అద్భుతంగా చేశారు. ఇక ఒక్కొక్క క్యారెక్టరు, ఇంకా మన ముస్లిం సైరాబాను గారు, ఒక నిమిషం ముగించేస్తారు. సైరాబాను గారు కూడా అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము. ఇంకొకటి ఏంటంటే ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండదని హాయిగా, ఎందుకంటే ఏ స్టేజ్ మీదకి వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేయొద్దు అంటాడంట ఫాదర్ని. అలాగా నేను చేయలే, నరసింహనంది గారు తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో శ్రీలు నా డాటరు తను చేసిన సినిమాలు గ్లామరస్గా ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం అని రిలీజ్ చేసాం. అది బాగా వెళ్ళింది. ఓటీటీకి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో. ఇక తను తెరచాప,
సాక్రిఫైస్ క్యారెక్టరు. ఈ దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తుపెట్టుకుంటారు. ఇది నిజం ఇది. అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను. సో తను అంటే మనం ఆసక్తి ఉంది, సినిమా తీసాం, తనే డెవలప్ చేసుకుని తనే అందరి దగ్గరికి వెళ్ళి నరసింహనంది గారి సినిమాలో కూడా మీకు క్యారెక్టర్ నేను చెప్తున్నాడు, మీరు వెళ్ళండి నేను. సో అలాగా ఇలా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ అంటే మదర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు నటరాజ స్వామి అనుగ్రహం ఉండాలని, మంచి మంచి పాత్రలు మీరు చేయాలని ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను విన్నానమాట. షూటింగ్లో నాకు విక్రమ్ చెప్తుండేవాడు, డైరెక్టర్ గారు నిజంగా మామూలు బ్రెయిన్ కాదండి. మార్నింగ్ 7 o'clock షాట్ తీయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటే నేను చేయగలుగుతాను, అది వచ్చే వరకు నేను చేయను, అది కావాలి అని గట్టిగా పట్టుబట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు. అదే ఎటువంటి ఎండాకాలంలో. అలాగే మా గురుతుల్యులు తిలక్ గారు రండి, ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్లో చూశాను. కృష్ణ గారి పక్కన నిలబడి ఉన్నాడు ఇతను. ఈ బొగ్గల ఈగలు సేమ్ అంతే, కొంచెం తగ్గినాయి అంతే. ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే ఒక యాపిల్ తింటానండి రోజు. ఆయన స్కూటర్లో 2 యాపిల్స్ ఉంటాయి, పొద్దున్న ఒకటి తింటాడు అందరూ ఎదురుకుండా, ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు. అదే ఆయన హెల్త్. గొప్ప మనిషి. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఇక నరసింహనంది గారి గురించి ఈ సినిమాకి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు, అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సారా దుకాణం అద్భుతమైన సినిమా అని చెప్పాలి. మా తాడేపల్లిగూడెంలో మా మేనమాలంతా ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్షన్ హౌస్లు టీచర్స్ చేతులు తీయడం ఇప్పుడు అప్పుడు అవి లేవు. ప్రభుత్వ ప్రసాద్ షాప్కి వెళ్ళిరా అంటే ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళం, అదే ప్రభుత్వ సారా దుకాణం. ఇక ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మా ప్రసన్న గారును సముద్ర గారు ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు, ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవీర సూరకర్ణ అటువంటి సినిమా. ఇంకా మహానుభావుడు, అసలు యుగ పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యుగ పురుషుడు ఆ హరికృష్ణ గారు పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు, వాళ్ళు సొంత బంధువు. అలాగే మా సముద్ర గారు. దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారు హీరో. ఆ సినిమాలో దున్నపోతుల్లాగా ఉన్నారు ఒక 10 మంది కొడుకులు నాకు. ఇతన్ని పెడితే ఏముంటుందండి అని చాలామంది చెప్తే ప్రసన్న గారు నైట్ ఫోన్ చేసి 11:30 నుంచి 1 గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు. కర్నూలు వెళ్ళాం, అద్భుతంగా సినిమా చేసాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలో వచ్చిందంటే ఒక సంచలనమే. మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం. అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా విజయరంగరాజు గారు, ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం. నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను ఎంటర్ అయ్యా లోపలికి. ఏమో వెళ్ళిపోతున్నాడు అంటే గురువుగారు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బయలుదేరుతున్నాను అన్నాడు. సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారా దుకాణం అద్భుతంగా ఉంది. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది. సో ఆ ప్రొడ్యూసర్సు ఇద్దరు నటులు కూడా అయిపోయారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఈ సినిమా మంచి డబ్బులు రావాలి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి. ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారి టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్విఎస్ ప్రొడక్షన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.